అందరికీ నమస్కారం. మహాభారత యుద్ధంలో కర్ణుడి మరణం కేవలం ఒక వీరుడి పతనం మాత్రమే కాదు, అది పాండవుల జీవితాల్లోనే అతిపెద్ద మలుపు. ఆ తరువాత జరిగిన కీలక సంఘటనలు ఏమంటే, కర్ణుడు మరణించిన తరువాత కుంతీదేవి పాండవుల దగ్గరకు వచ్చి కర్ణుడు మీ అన్నయ్య అనే నిజాన్ని బయటపెడుతుంది. అప్పటి వరకు తమ అతిపెద్ద శత్రువుగా భావించిన వ్యక్తి సొంత అన్న అని తెలియడంతో పాండవులు, ముఖ్యంగా ధర్మరాజు తీవ్ర దిగ్భ్రాంతికి లోనవుతాడు. తన తల్లి ఇంత పెద్ద నిజాన్ని దాచటం వల్లనే కదా తానే స్వయంగా అన్నను చంపుకున్నాననే పశ్చాత్తాపంతో ధర్మరాజు కుమిలిపోతాడు. ఈ ఆవేదనతో ఆయన స్త్రీజాతి ఏ రహస్యాన్ని దాచలేదుగాక అని శపిస్తాడు. కర్ణుడికి కుంతీదేవి కోరిక మేరకు పాండవులు తమ జ్యేష్ఠ సోదరుడిగా భావించి సకల రాజమర్యాదలతో అంత్యక్రియలు నిర్వహిస్తారు. అర్జునుడు తన అన్నను చంపినందుకు ఎంతో బాధపడతాడు. కర్ణుడి మరణంతో దుర్యోధనుడు తన కుడి భుజాన్ని కోల్పోయినట్లు భావిస్తాడు. అతడి ఆత్మవిశ్వాసం పూర్తిగా దెబ్బతింటుంది. ఆ తరువాత శల్యుడు సేనాధిపతిగా బాధ్యతలు చేపట్టినప్పటికీ యుద్ధం ముగింపు దశకు చేరుకుంటుంది. కర్ణుడి మరణం తర్వాతే పాండవులకు తాము గెలిచామన్న సంతోషం కంటే తమ అన్నను కోల్పోయామన్న దుఃఖమే ఎక్కువగా మిగిలింది. సొంత అన్నను చంపుకున్నామన్న బాధతో ఉన్న పాండవులు ఈ యుద్ధాన్ని ఎలా ముగించారు? రేపటి ఎపిసోడ్లో శల్యుడి పతనం గురించి తెలుసుకుందాం. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వస్తి.